నమస్తే. AP01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. మరి మీరు చూస్తున్నటువంటిది గుత్తి మండల న్యాయ సేవా సంస్థ సమితి చైర్మన్ మరియు 6వ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి గారి ఆదేశాల మేరకు గుత్తి సీనియర్ సివిల్ జడ్జి ఎం కాశీ విశ్వనాథ ఆచారి గారి ఆధ్వర్యంలో APRJC బాలికల గురుకుల పాఠశాల ఎందు అంటే గుత్తి పట్టణంలోని NTR సర్కిల్కి పడమర వైపు ఉన్నటువంటి బాలికల గురుకుల పాఠశాలలో ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సివిల్ జడ్జి ఎం కాశీ విశ్వనాథాచారి గారు మాట్లాడుతూ నేటి సమాజంలో అన్ని రంగాలలోనూ బాలికలే ప్రథమ స్థానంలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ మంచి ప్రవర్తన కలిగి తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడమైందని, ఇందుకు సంబంధించి 18 ఏళ్ల లోపు వివాహము చేయరాదని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఇక్కడికి వచ్చిన సూపర్వైజర్కి, అలాగే ఇక్కడ హాజరైనటువంటి గంగాధర్ కుమార్ గారికి, మా కోర్స్ స్టాఫ్కి, మీ అందరికీ కూడా, ఇక్కడ ఉన్న హాజరైనటువంటి టీచర్లందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా చైల్డ్ మ్యారేజ్ అందరికీ తెలుసు కదా, మీ అందరికీ కూడా చైల్డ్ మ్యారేజ్ అంటే ఏంటో తెలుసు కదా. ఆ చైల్డ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపద్రవాలు వస్తాయి, అలాగే మీకు పిల్లలకి చైల్డ్ మ్యారేజ్ చేయడానికి ఎటువంటి సందర్భాలు వస్తాయి, అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. నేను ఒక విషయం చెప్తానంటే, చైల్డ్ మ్యారేజ్ అనేది నిరోధించడం యాక్ట్ తేవడం ఎంతో ముఖ్యమో, నిరోధించడం కూడా అంతే ముఖ్యం. అంటే పెళ్ళి జరగకుండా చూసుకోవాలి. చైల్డ్ మ్యారేజ్ అంటే తెలియకుండా జరుగుతుంది, అంటే పిల్లలకి తెలియదు అన్నమాట, అవగాహన ఉండదు. మ్యారేజ్ అంటే ఏంటి, దాని పర్యవసానాలు ఏముంటాయి, అవన్నీ కూడా తెలియదు. తర్వాత మీ అందరూ కూడా పిల్లలు కాబట్టి చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రిక్ట్ చేయడానికి ఒక వింగ్ అంటూ ఉంటుంది. దానికి ఏమంటారు, CMP1098 ఉంటుంది. దాంట్లో 1098 అది కాల్ సెంటర్. మేము ఇప్పుడు ఎందుకు హాజరయ్యామంటే, గుత్తి కోర్టు ఉంది కదా, గుత్తి కోర్టులో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అని ఉంటుంది. ఆ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఏం చేస్తుందంటే, ప్రజల్లోని అవగాహన కల్పించడం, చట్టాలపైన అవగాహన కల్పించడం, ఈ చిన్న చిన్న విషయాలు తెలియజేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడంలోని ముఖ్య భాగం పోషిస్తుంది. అలాగే చైల్డ్ మ్యారేజ్ అంటే బిలో 18 years మ్యారేజ్ జరగడానికి అర్హులు ఎవరంటే, మేల్ అయితే అబౌట్ 21 years, అదే ఫీమేల్ అయితే 18 years. అంటే మేజర్కి మ్యారేజ్ చేసే అర్హత ఉంటుంది. వాళ్ళు చేయకపోతే ఏమవుతుందంటే, పిల్లలపైన ప్రభావం ఎలా ఉంటుందంటే, ఆరోగ్యం మీద దెబ్బతింటుంది, ఒక్కొక్కసారి చనిపోతూ ఉంటారు కూడా. కాబట్టి అలాంటివి ఏమి జరగకుండా కూడా మన బాధ్యతగా మనం ఇన్ఫామ్ చేయాలి. ఎవరికి ఇన్ఫామ్ చేయాలి అనేది మీకు 1098 ఉంటుంది, అదొక వింగ్ ఉంటుంది. తర్వాత ప్రిన్సిపల్స్ కూడా, స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా అందులో ముఖ్య భాగం పోషిస్తారు. ఎవరైనా సరే కూడా మీరు తెలియజేస్తే చాలు. తర్వాత మీ పేరు ఎవరికైనా చెప్తే వాళ్ళు ఇబ్బంది పడతారని అనకుండా సీక్రెట్గా ఉంచుతారు. మీ పేరు తెలియజేసి ఆ మ్యారేజ్ ఆపుతారు. ఇంకా వివరంగా చెప్తారు మేడం గారు, తర్వాత లాయర్ గారు కూడా చెప్తారు. కొద్దిగా విని మీరు దాని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకుంటారని కోరుకుంటున్నాను.